ముక్తినిచ్చే స్థలాలు: అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతికా, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. అయోధ్య, మధుర, మాయ అంటే హరిద్వార్, కాశీ కాంచీపురం, అవంతిక ఉజ్జయిని, ద్వారక. ఈ 7 ముక్తినిచ్చే స్థలాలు, నగరాలు. 7 ముక్తి క్షేత్రాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అయోధ్య మొదటిది. అయోధ్య అంటే శత్రువులు చొరబడడానికి వీలు లేని సురక్షితమైనటువంటి స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నది తీరంలో వెలిసిన ఈ మోక్ష ధామ దర్శన మాత్రంగానే జన్మను చరితార్థం చేస్తుందని అంటారు. ఇక 2 మధుర. మధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర స్థానం. 3 మాయ. దీనినే హరిద్వార్ అని పిలుస్తారు. విష్ణు సన్నిధికి చేర్చే ముఖద్వారం. ఈ పుణ్యస్థలం హిమవత్ పర్వతాల నుంచి ప్రవహించే గంగా నది మొట్టమొదట నేలపై అడుగు మోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం. ఇంకా కాశీ. భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగా నదీ తీరంలో వెలసిన పరమ శివ సన్నిధానం. వరుణ, అసి అనే 2 నదులు ఇక్కడే గంగా నదిలో సంగమించటం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని పేరు కూడా వచ్చింది. వరుణ, అసి అనే నదులు. 5 కాంచీపురం. 4 కాశీ చెప్పుకున్నాం కదా, 5 కాంచీపురం. దక్షిణ భారతదేశంలోని పవిత్ర నగరం ఇది. కాంచీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైత తత్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తిస్తుంది అని ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నటువంటి విశ్వాసం. ఇక అవంతిక. భారత భూమిలోని మధ్యప్రదేశ్లో విరాజిల్లే ఉజ్జయిని నగరానికే అవంతిక అని ప్రాచీన నామం. సిప్రా నదీ తీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథుడైనటువంటి శివుడికి నిలయం. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంత అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఇప్పుడు ద్వారవతి 7 అంటే ద్వారకా నగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకా నగరం ద్వారకానాథ్గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడు ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.